ఇది నా సామ్రాజ్యం. రూపాయి కూడబెట్టి బర్రెగొడ్డులా కష్టపడి మరీ కట్టుకున్న సామ్రాజ్యం ఇది. ఎవరి సొమ్ము నేను తినలేదు ఇక్కడ. హార్ట్ టచ్ అయ్యేలా ఉంటుంది అనమాట. కాంట్రవర్సీస్ని క్రియేట్ చేయడంలో మన తెలుగులో టాప్లో ఉంటారు కొంతమంది. సో అలా మోసం చేసిన వాళ్ళు నీకు తెలుసు కదా అజయ్ అని చెప్పేసి నన్ను అడిగారు కాంతన్న. సో ఈ విధంగా వీడియో అనేది డిలీట్ చేసే అజయ్ అవసరం లేదు, ఇప్పుడు చాలా మంది తెలిసిపోయి ఉంటుంది. ఏమొస్తుంది చెప్పండి, ఎప్పుడో అయిపోయిందని మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నారు. ఆ వీడియో చూసి మళ్ళీ 4 crores దొంగ అవ్వరు, మళ్ళీ స్టార్ట్. నన్ను బలిపశం చేశారు, కొట్టేసిన డబ్బులు కొట్టేసి ధైర్యంగా వీడియోలు చేస్తున్నాను. నేను ఎక్కడ ఉన్నానో బాపట్ల నేను ఉండేది, ఎక్కడున్నా వచ్చి జీ మీద కొడతాను. సో ఆనందాన్ని కూడా లేకుండా చేస్తున్నారు. 5 months బ్యాక్ పుట్టింది బేబీ, ఆ బేబీని కూడా లాగారు. ఆయన గురించి ఆయన ఎవరో చెప్పండి, మాకు పేరు చెప్పండి అంటే నేను ఎందుకు చెప్పాలి, నాకేం అవసరం, మధ్యలో నన్ను లాగారు, నేను కాదని చెప్పా అంతే. వాడు కూడా చెప్పు మేము అప్పుడు నమ్ముతామంటే. ఇక్కడ ఏసీ పెట్టించిన తర్వాత డైరెక్ట్గా ఇట్లా వెళ్ళిపోతుంది, ఈ రూమ్లోకి అయితే వచ్చేస్తుంది. ఇవి వచ్చేసరికి ఎల్ షేప్లో ఉన్నాయి కదా ఈ ప్రొఫైల్ లైట్స్. ఒక స్క్రిప్ట్ రైటర్ని లేదా ఒక ఎడిటర్ని అయితే పెట్టుకుంటాను, అక్కడి నుంచి చూస్తూ ఉంటాను. ఇంకా మన ఇంట్రోవర్ట్స్ ఏమంటే మనుషులు ఎవరు ఉండకూడదు మన పక్కన. ఇప్పుడు ఎలా ధైర్యంగా చేస్తున్నానంటే, ఇప్పుడు నేను మార్నింగ్ టైంలో రికార్డ్ చేస్తున్నాను, అందరు నిద్రపోతూ ఉంటారు. ఇప్పుడు మనకు ముందే నత్తి ఎక్కువ, అందులో ఇంట్రోవర్ట్. చాలా మంది స్టూడియోస్, మంచి మంచి కెమెరాస్, మంచి మంచి మైక్స్ లేకుండా కూడా కంటెంట్ చేస్తున్నారు. బట్ నేను చేసే కంటెంట్కి ఖచ్చితంగా ఇలాంటి స్టూడియో ఉండాలి. హలో గైస్, ఇదే నా న్యూ స్టూడియో. సో ఇదైతే రెంటెడ్ హౌస్లో అయితే కాదు, నా ఓన్ హౌస్లో నేనంటూ ఒక ఓన్ స్టూడియో అయితే బిల్డ్ చేసుకున్నాను. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా కొన్ని పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి, లైక్ సౌండ్ ప్రూఫింగ్ చేయించాలి, కలర్స్ చేయించాలి, అండ్ బ్యాక్గ్రౌండ్స్ రెడీ చేసుకోవాలి, టేబుల్స్ కొనాలి, ఇంకా సిస్టమ్స్ అంతా అరేంజ్ చేసుకొని, ఇంకా కరెంట్ వర్క్ అయితే కొద్దిగా ఉంది. సో ఆ కరెంట్ వర్క్ పూర్తయిపోయాక ఇంకా కింద కొంచెం పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ అయిపోతే ఒక 3-4 monthsలో అయితే అయిపోతుంది. మ్యాక్స్ ఈ ఇయర్ ఎండింగ్కి లేదంటే అక్టోబర్ లోపల రావడానికి ట్రై చేస్తున్నాం ఇంట్లోకి. సో బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. దానికన్నా ముందు డ్రోన్ షాట్స్లో నా హౌస్ అనేది చూసేయండి. Light in the dark, embers burning from dusk till dawn. I'll be by your side, like diamonds at noon. 'Cause all I ever want is you. చాలా విషయాలు మర్చిపోవాలనుకుంటున్నాను, కానీ మర్చిపోయేలాగా ఎవరు చేయట్లేదు. సో నాకు వ్యూస్ తక్కువే రావచ్చు, నేను ఒక చిన్న యూట్యూబరు, ఇట్స్ ఓకే, పర్లేదు. బట్ మాటలతో ఒక్కరన్నా కానీ అది హార్ట్ టచ్ అయ్యేలా ఉంటుంది అనమాట. సో రీసెంట్గా ఒక ఇష్యూ అయితే జరిగింది, మనకి చాలా రోజులు అయిపోయింది, దాన్ని ఇప్పటికీ మర్చిపోయారు. కాంట్రవర్సీస్ని క్రియేట్ చేయడంలో మన తెలుగులో టాప్లో ఉంటారు కొంతమంది. సో వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే ఎప్పుడో అయిపోయిందని లోడుతూ ఉంటారు, ఓకేనా. ఇంతకుముందు రీసెంట్గా సాయికృష్ణ అన్న ఇంకా ప్రసాద్ అన్న గురించి ఒక ఇష్యూ అయితే జరిగింది. సో ఆ ఇష్యూ ఆ వీడియో నేను కూడా చూశాను, సాయికృష్ణ అన్న వీడియో చూశాను, తర్వాతకి ప్రసాద్ అన్న వీడియో చూసి చాలా ఫీల్ అయ్యాను. సో మార్నింగ్ చూసే లోపల అక్కడ ఇప్పటికీ చాలామంది గుర్తే ఉంటుంది. సో ఎవరైతే బాడ్ కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళకి చెప్తున్నాను, వినండి బాగా. సో సాయికృష్ణ అన్న ఇంకా ప్రసాద్ అన్న గొడవ తర్వాత నన్ను బలిపశం చేశారు. సో వాళ్ళు కాదు చేసింది, ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో వాళ్ళ ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళనమాట. సో గొడవ జరిగింది, వాళ్ళ గొడవ జరిగే మధ్యలో ప్రసాద్ అన్న వీడియోలు చెప్పాడు. సో ఒక వీడియో చేశాడు కదా, సో ఈ విధంగా నా మీద ఇష్యూ పడిందని చెప్పేసి వీడియో చేశారు. అందులో ఏంటంటే 4 కోట్ల రూపాయలు తీసుకొని నన్ను మోసం చేశాడని చెప్పేసి చేశాడు అనమాట వీడియో. ఆ వీడియోలు చెప్పాడు. దాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. ఏంటంటే ఆ 4 కోట్లని తీసుకుంది నేనని చెప్పేసి. అండ్ ఆ ఛానల్ వీడియో కింద అండ్ నా ఛానల్ వీడియోస్లో చాలా వరకు ఇలాంటి కామెంట్స్ వచ్చాయి, దగ్గర 30 to 40 కామెంట్స్ వచ్చాయి. సో అది చూసి చాలా భయపడ్డాను, ఏమైంది ఏంటని చెప్పేసి పోయి చూస్తే వీడియో. సో ప్రసాద్ అన్న ఈ విధంగా చెప్పున్నాడు అనమాట. సో ప్రసాద్ చెప్పిన దాంట్లో అసలు ఏముంది అని చెప్పి నేను ఆలోచిస్తే మొత్తం చూశాను వీడియో, నాకు ఎక్కడ అర్థం కావట్లేదు. కానీ కింద కాంబినేషన్లో అదే పనిగా ఈ 4 crores దొంగ ఈ టైం స్టాంప్ పెట్టేసి అజయ్ అని చెప్పేసి నా పేరు పెట్టాడు. అక్కడికి వెళ్ళి చూశాను, ఆ టైం స్టాంప్ దగ్గరికి వెళ్ళి చూస్తే సో ఈ విధంగా తీసుకొని వెళ్ళిపోయాడని చెప్పేసి మోసం చేశారని చెప్పేసి అన్న చెప్పాడు. సో అది నన్ను అనుకుంటున్నారు. గైస్ అక్కడే మీరు పొరపాటు చేశారు. సో అది ఎప్పుడైతే అది ఎక్కువ వైరల్ అయిపోయింది వీడియో, బాగా విజువల్ బాగా వస్తున్నాయి, చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. దాంతో నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. సో నేను వెంటనే రెస్పాండ్ అయ్యేసి సో వీడియో చేద్దామని చెప్పి రెడీగా ఉన్నాను.
అప్పుడే నేను కాంతన్ ఉన్నారు కదా, సో ప్రసాద్ అన్న వాళ్ళ తమ్ముడు, సో అన్ననైతే కాంటాక్ట్ అయ్యాను. సో అన్న ప్రతి ఒక్కరికి పరిచయమే ఉంటాడు. సో వాళ్ళ తమ్ముడిని అడిగితే, సో ఈ విధంగా ఇష్యూ వచ్చిందన్న, ఈ విధంగా నన్ను అడుగుతున్నారు, నేనే చేశానని చెప్పేసి నన్ను అంటున్నారు. సో దీని గురించి ఒక వీడియో చేయాలనుకుంటున్నాను, లేదంటే ఒక చిన్న బైట్ మీరు ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టినా సరిపోద్ది, లేదంటే చిన్న బై 10 సెకండ్స్ ఉన్న చిన్న క్లిప్ అనేది నాకు సెండ్ చేసినా నేను క్లిప్ అనేది యాడ్ చేసుకుంటాను ప్రసాద్ అన్నది, లేదంటే మీరు ఎవరైనా చెప్పినా నాకు పర్లేదని చెప్పేసి అడిగాను. అడిగితే పర్లేదు వీడియో చేసుకో అన్నారు. సో అలా మోసం చేసిన వాళ్ళు నీకు కూడా తెలుసు కదా అని చెప్పేసి నన్ను అడిగాడు కాంతన్న. నేను చెప్పాను తెలుసు అన్న కదా అని చెప్పేసి నేను చెప్పాను. సో ఆయన పేరైతే నేను చెప్పదలుచుకోలేదు, ఇంకా మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే అది ఎప్పుడు అయిపోయింది ఇష్యూ, దానికి సంబంధించిన వీడియో చేశాను. వీడియో అప్లోడ్ చేసిన 1 డేలోనే 5 లాక్ వ్యూస్ వచ్చాయి. నిజంగా 5 లాక్ వ్యూస్ వచ్చాయి. కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి. అందులో ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఏదో 2-3 సో వాళ్ళ పట్టణం కదా, వాళ్ళైతే ఇలాంటి కామెంట్స్ పెడుతూనే ఉంటారు. నెగిటివ్ కామెంట్స్ పెట్టడం కోసమే పుట్టుంటారు అనమాట. సో సాయికృష్ణ వీడియో పెట్టినప్పుడు అక్కడ నెగిటివ్ కామెంట్స్ పెట్టేసి అందరి మధ్యలో చిచ్చురే కొట్టారు. తర్వాతకి ప్రసాద్ అన్న వీడియో చేస్తే దాని కింద మళ్ళీ ఇట్లా కామెంట్స్ వాళ్ళు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అనమాట. సో మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ముందు వెనక ఏం ఆలోచించకుండా ఇష్టం వచ్చిన కామెంట్స్ పెట్టేస్తూ ఉంటారు. సో ప్రసాద్ అన్న ఏం చెప్పాడో అది అర్థం చేసుకోకుండా నా ఛానల్లోకి వచ్చి వీడియోస్ కింద కామెంట్స్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అందుకే దాన్ని నేను వ్యతిరేకిస్తూ ఒక వీడియో చేశాను. 10 minutes ఉంటుంది. వీడియో చేశాను, అప్లోడ్ చేశాను, 5 lakh వ్యూస్ వచ్చాయి. సో నా గురించి మర్చిపోయిందిలే అని చెప్పి అనుకున్నాను. బట్ 2-3 రోజుల్లో కాంత నాకు మెసేజ్ చేశాడనమాట. సో ఈ విధంగా వీడియో అనేది డిలీట్ చేసేయచ్చు, అవసరం లేదు, ఇప్పుడు చాలామందికి తెలిసిపోయి ఉంటుంది, ఇప్పుడు దాని గురించి ఇష్యూ ఇంకా పెద్ద చేయడం మాకు ఇష్టం లేదు. సో ఎవరైతే అక్కడ టీం ఉంటారు కదా ప్రసాద్ దగ్గర, ఆ టీంని కూడా అంటున్నారని చెప్పేసి. సో నా ఛానల్ కింద ప్లస్ అన్న ఛానల్ కింద కూడా చాలా వీడియోస్లో టీం ఉంటారు కదా, టీం మెంబర్స్ అంటున్నారనమాట. సో దానికి అది ఇష్యూగా భావించే వాళ్ళు నన్ను అయితే వీడియో డిలీట్ చేయమన్నారు. సో నేనైతే 1 day వరకు వీడియోని డిలీట్ చేయలేదు, ఎందుకంటే చాలామంది తెలియాలి అది విషయం అనేది. అప్పటికి 525K వ్యూస్ ఏమో వచ్చాయి. బట్ దానికి నాకు ₹1 కూడా రాలేదు, ఎందుకంటే నేను ఆఫ్ చేసి పెట్టేశాను. ఇది కాంట్రవర్సీ వీడియో, అది నేను చేసిన కాంట్రవర్సీ వీడియో కాదు, నా మీద పడిన తప్పుని నేను తొలగించుకోవాలని చెప్పేసి ఆ వీడియో చేశాను. దానికోసం నేను డబ్బులు సంపాదించుకోవాలని ఆలోచన నాకు లేదు. ఫస్ట్లో కాంతను వీడియో రికార్డ్ చేసుకోమన్నాడు, బట్ నేను ఏంటంటే వీడియో స్టార్ట్ చేసి ఆల్రెడీ ఎడిటింగ్కి రెడీగా ఉంది. తర్వాత ఏంటంటే కాంతను వీడియో అప్లోడ్ చేయొద్దు, నేను టెక్ న్యూస్లో కానీ లేదంటే కమ్యూనిటీ పోస్ట్లో పెట్టిస్తాను పోస్ట్ అని చెప్పేసి అన్నాడు. బట్ నా మీద పడిన తప్పు నా కామెంట్లు చదవలేను, నాకు అంత ఓపిక లేదు, చేయని తప్పుకి నేను ఎందుకు సైలెంట్గా ఉండాలని చెప్పేసి వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది. బట్ ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ అనేవి ఇంకా వస్తూనే ఉన్నాయి, చాలా మందికి విషయం తెలియలేదని చెప్పేసి నేను అలానే పెట్టేశాను. సో అన్న వాళ్ళేమో డిలీట్ చేయమంటున్నారు. సర్లే ఇష్యూ ఆడికి క్లోజ్ అయిపోయింది. సో సాయికృష్ణ అన్న సారీ చెప్పాడు. సో ప్రసాద్ అన్న మొత్తం వీళ్ళకి మొత్తం సెట్ అయిపోయింది అనమాట. ఆపేశారు, ఇంకా గొడవను ఆపేశారు. తర్వాత ఒక్కొక్కరు మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. సో వీడియోస్ వేరే ఛానల్స్లో కాంట్రవర్సీ మీద డబ్బులు సంపాదించుకోవడం మనకు బాగా అలవాటు అయిపోయింది. సో మళ్ళీ స్టార్ట్ చేయడం కానీ, సో అదంతా మళ్ళీ అయిపోయింది, దాని గురించి మర్చిపోయారు. మర్చిపోయిన తర్వాత నేను రీసెంట్గా ఒక 1 week బ్యాక్ చూశాను ఒక వీడియో, మళ్ళీ దాన్ని రీపోస్ట్ చేశారు. సో ప్రసాద్ అన్న మాటలు ప్లస్ సాయికృష్ణ అన్న మాటలు మళ్ళీ 2 కలిపి ఎవరు తప్పు అని చెప్పేసి ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేశారు. కాంట్రవర్సీ వీడియోని క్రియేట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేశారు. ఏమొకసారి చెప్పండి, ఎప్పుడో అయిపోయిందని మళ్ళీ అప్లోడ్ చేస్తున్నారు. ఆ వీడియో చూసి మళ్ళీ 4 crores దొంగ ఎవ్వరు మళ్ళీ స్టార్ట్, మళ్ళీ నా కామెంట్ సెక్షన్లోకి వచ్చేసి నా వీడియోస్ కింద మళ్ళీ కామెంట్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఇంకా నేను వీడియో పెట్టి ఏం లాభం? వీడియో ఏం చేశానంటే, సో అన్న వాళ్ళు రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను దాన్ని అన్ఇన్స్టాల్లో పెట్టేశాను. ఇంకా వీడియో నా దగ్గర ఉంది. మీకు ఆ వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో పైన కార్డ్స్లో కూడా వదిలేస్తాను, అక్కడి నుంచి మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. చూడండి, కామన్ చేసిన వాడికి చెప్తున్నా, ఇది నా సామ్రాజ్యం. రూపాయి కూడబెట్టి బర్రెగొడ్డులా కష్టపడి మరీ కట్టుకున్న సామ్రాజ్యం ఇది. సో ఎవడో సొమ్ము తిన్నానని చెప్పేసి నన్ను అంటే మాత్రం బాగోదు. సో ఎవడో అని చెప్పేసి నేను ఎవరిని అనలేదు. సో ఎవరైతే కామెంట్ పెట్టాడో వాడిని డైరెక్ట్గా అంటున్నాను నేను, అర్థం చేసుకోండి, ఓకేనా? ఎవరి సొమ్ము నేను తినలేదు, ఇక్కడ ఎవరిని ₹1 కూడా అప్పడలేదు. ఆ వీడియో నేను ఎప్పుడో చేశాను బాబు. ఈ కాంట్రవర్సీ ఎప్పుడైతే కాంట్రవర్సీ అంటున్నాను. సో సాయికృష్ణ వీడియో చేసిన తర్వాత ప్రసాద్ చేశాడు. ప్రసాద్ చేసిన 12 hours నేను వీడియో అప్లోడ్ చేసి పబ్లిష్ చేశాను. ఆ వీడియోని వెళ్ళి ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది, ఓకేనా? ఒకడు అంటాడు, సో ప్రసాద్ దగ్గర కొట్టేసిన డబ్బులతో నువ్వు, నీ పెళ్ళం, నీ కూతురు, నీ కొడుకు బాగా అనిపిస్తున్నారు కదా, అనుభవించండి, ఎంత అనిపిస్తారో. కర్మ అనేది ఒకటి ఉంటుంది, అది ఎప్పుడో ఒకసారి నీకు కూడా వర్తిస్తుంది, చూసుకో అని చెప్పేసి కామెంట్ చేశాడు. ఇంకొకటి వచ్చేసరికి ప్రసాద్ ఇచ్చిన దాంట్లో బాగానే కొంటున్నావుగా, డ్రోన్లు, కెమెరాలు, ఇల్లు కడుతున్నావు అని చెప్పేసి ఒకడు అన్నాడు. నేను కామెంట్ పెట్టాను, అవును బ్రో, కొట్టేసాను డబ్బులు, కొట్టేసి ధైర్యంగా వీడియోలు చేస్తున్నాను. నేను ఎక్కడ ఉన్నానో బాపట్ల, నేను ఉండేది బాపట్ల అని చెప్పేసి చాలా వీడియోస్లో చెప్పాను, ఓకేనా? నేను ఎక్కడ ఉన్నానో ప్రతి ఒక్కరు తెలుసు, అన్నకు కూడా తెలుసు. నేను వీడియో చేస్తున్నాను, అన్న పబ్లిక్లో చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏదో ఒక వీడియో, నా వీడియో ఒక్కడైనా చూస్తుంటా. నేను ఎవరి దగ్గర వర్క్ చేసిన హైదరాబాద్లో, ఇప్పుడు అన్నారు కదా, సో 4 crores దొంగ అని చెప్పేసి. సో నేను అక్కడ 1.5 year తర్వాత వర్క్ మానేశాను. వర్క్ మానేసిన తర్వాత ఈ కాంట్రవర్సీ
దీంట్లో చాలామంది కామెంట్స్ చేస్తారు కదా, సో నేనే అని చెప్పేసి. అలాంటప్పుడు నేను హైదరాబాద్లో ఎందుకు ఉంటాను? 3 ఇయర్స్ హైదరాబాద్లో ఉన్నాను. సో ప్రసాదం దగ్గర వర్క్ మానేశాక 3 ఇయర్స్ టెక్ రిపోర్ట్ తెలుగులో వర్క్ చేశాను, అజీరాన్ దగ్గర వర్క్ చేశాను. సో నా అడ్రస్ ప్రతి ఒక్కరికి తెలుసు, నేను ఎక్కడున్నా రాంపల్లి ఎక్స్ప్రెస్ రోడ్లో ఉంటాను నేను. సో ప్రతి ఒక్కరికి తెలుసు. మళ్ళీ అక్కడి నుంచి బాపట్లకు వచ్చి బాపట్లలో నేను సెటిల్ అవుదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఇక్కడ నేను సొంతంగా ఒక ఇల్లు కట్టుకున్నాను, రెంటింట్లో ఉంటున్నా. 4 crores ఉంటే ఒక విల్ల, ₹1,00,00,000 ఒక విల్ల, ₹1,00,00,000 ఒక కారు, ₹1,00,00,000 పిల్లల మీద ఇంట్లో డిపాజిట్ చేస్తాను, ఇంకా ₹1,00,00,000తో ఎంజాయ్ చేస్తాను నేను. ఈ విధంగా గొడ్డు చాకరీ చేయను నేను. క్లాసులు చెప్పుకుంటా, ఒక పక్క యూట్యూబ్ నడుపుకుంటా ఏదో చేసుకుంటున్నాను, నాకు తోచిన దాంట్లో చేసుకుంటున్నాను. మా నాన్న ఇప్పటికీ వర్క్ వెళ్తున్నాడు బెంగళూరులో, మా అమ్మ వర్క్ చేస్తుంది. అసలు ఆ 4 కోట్లే ఉంటాయి, మా నాన్న ఎందుకు కష్టపడాలి? మా అమ్మ మా కోసం ఎందుకు కష్టపడాలి? రూపాయి కూడబెట్టి మా అమ్మ ఎప్పటి నుంచో డబ్బులు కూడబెట్టి మరి నాకు ఐఫోన్ కొనిచ్చింది. ఐఫోన్ ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఆ 4 కోట్లే ఉంటే నా అవతారం ఇలా ఉండేది కాదు, ఎక్కడో ఒక స్థాయిలో ఉండేది, నేను ఎక్కడో ఉండేవాడిని, మా లైఫ్ స్టైల్ టోటల్గా మారిపోయేది కదా. మరి ఎందుకు ఇలా ఉన్నా? మీరు ఒకసారి ఆలోచించండి. తప్పు చేసినాడు ఎవడో ఉన్నాడు, వాడిని పట్టుకోకుండా నన్ను అంటున్నారు. ఎందుకంటే అక్కడ నిజం చెప్పలేదు. అన్నేం చెప్పాడు, జస్ట్ ఈ విధంగా మోసం చేశాడని చెప్పేసి 4 years బ్యాక్ అని చెప్పాడు. నేను అక్కడ పని చేసిందే 1.5 year బాబు. 1.5 year ఎక్కడ, వాళ్ళు చెప్పిన దానికి ఎక్కడ చెప్పండి, ఏమైనా సింక్ ఉందా? మీరే ఆలోచించండి. ఈ కామెంట్ వెనక తీసుకోకపోతే ఎక్కడున్నా వచ్చి జీ మీద కొడతా, ఏం చేసుకుంటావు చేసుకో, మళ్ళీ కుట్టే మాట్లాడతా. నువ్వు మాత్రం నా కంటికి కనిపించావంటే కామెంట్లు పెట్టేటప్పుడు కొద్దిగా ముందు వెనక చూసుకొని మాట్లాడడం నేర్చుకో. నిజంగా చదువుకున్నవాడు, నిజంగా తెలివి ఉన్నవాడు, నిజంగా ముందు వెనక ఆలోచించి మాట్లాడేవాడైతే అలాంటి కామెంట్ పెట్టడు. బుద్ధి లేనివాడు గడ్డి తింటాడు, చూసినావు 3 పూట్ల గడ్డి తినేవాడు, అలాంటి వాడే అలాంటి కామెంట్లు పెడతాడు. సో బుద్ధి తెచ్చుకోండి కొద్దిగా. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈరోజు నా బర్త్డే కాబట్టి నాకు కొంచెం స్పెషల్గా చేద్దాం అనుకున్నాను. బట్ ఆ కామెంట్లు చూసేటప్పుడు నేను ఇల్లు కట్టింది వేస్ట్ అనిపిస్తుంది, నేను కొన్న కెమెరా కానీ ఐఫోన్ కానీ ఇవన్నీ వేస్ట్ అనిపించేలాగా చేస్తున్నారు. సో నా కూతురు పుట్టింది, 5 months బేబీ. సో ఆనందాన్ని కూడా లేకుండా చేస్తున్నారు. 5 months బ్యాక్ పుట్టింది బేబీ, ఆ బేబీని కూడా లాగారు. సో ఇలాంటప్పుడు అనిపిస్తుంది ఈ సోషల్ మీడియాకు అడుగు పెట్టకపోతే ఇవన్నీ ఉండేవి కాదు కదా. బట్ నాకున్న టాలెంట్ని నేను బయట చూపించుకోవాలి. సోషల్ మీడియానే దానికి పర్ఫెక్ట్ సెట్, ఇంకా తప్పదు. బట్ ఇలాంటి కామెంట్స్ని నేను చూడకుండా వదిలేయాలనిపిస్తుంది. బట్ ఏంటంటే ఇలాంటి కామెంట్లు పెట్టి మనిషిని చాలా ట్రామాకి గురయ్యేలాగా చేస్తూ ఉంటారు అనమాట కొంతమంది. ఆ కామెంట్ చూసినప్పుడు 2-3 రోజులు నేనులాగా లేను అసలు. సో కంప్లీట్ డల్ అయిపోయాను, అసలు వీడియోస్ మీద ఇంట్రెస్టే పోయింది నాకు. పెట్టాలన్నా నాకు చాలా చెక్ చేసుకోండి, అసలు వీడియోస్ ఈ మధ్య పెట్టట్లేదు, ఫ్యామిలీతో వీడియోస్ చేయట్లేదు, నేనే సింగిల్గా వస్తున్నా, చేసుకుంటా పోతున్నా. ముఖంలో కొద్ది కూడా ఆనందం లేదు. గొడ్డులాగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నైట్ అసలు నిద్రే ఉండదు. సో పనుకోకుండా గొడ్డులా కష్టపడి ఎనీ టైం కూర్చొనే వర్క్ నాది, నా వర్కే అది కదా, వీడియో ఎడిటింగ్ క్లాసెస్ కూర్చొనే చేయాలి, తప్పదు ఇంకా. సో అందుకే చూడండి ఇక్కడ పొట్ట. సో నేను తలుచుకుంటే నా దగ్గర 4 కోట్లు ఉంటే నేను ఈ పాటికి ఈ విధంగా ఉన్నాను. మీరేమో నిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు కామెంట్ పెడుతున్నారు. సో ఇంక నుంచి ఆ కామెంట్ వచ్చి నేను పట్టించుకొని అనుకుంటాను కానీ అలాంటి కామెంట్ పెడుతూనే ఉంటారు. నిజాలు తెలుసుకొని తర్వాత మాట్లాడడం నేర్చుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కింద వచ్చేసరికి సింగిల్ బెడ్రూము, హాల్, కిచెను. సో పైన వచ్చేసరికి నా స్టూడియో అనమాట. నా స్టూడియో కోసమే ఇదంతా చూపిస్తాను, మొత్తం మీకు చూపిస్తాను. సో ఇదంతా ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని కట్టుకున్నదే, ఒకరిని మోసం చేసి కాదు, కష్టపడి నేను సంపాదించుకున్న నా డబ్బులతో కట్టుకున్న ఇల్లు ఇది. ఎవరి సొమ్ము అప్పుగా తీసుకోలేదు, ఎవరి సొమ్ము కావాలని చెప్పి దొంగతంగా తీసుకొని కట్టలేదు. ఇది నా సొమ్ము, నా సామ్రాజ్యం ఇది. గైస్ ఈ మాట అందరికీ కాదు, ఎప్పుడైతే అలాంటి మాటలు మాట్లాడుతున్నాడో వాళ్ళకి బుద్ధి చెప్పడానికే ఈ మాటలన్నీ అంటున్నాను నేను. సో మీరు దాన్ని సీరియస్గా తీసుకోకండి. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. ఏ తప్పు చేయకపోయినా తప్పు చేసినా ముద్రేస్తారు చూసినారా, అప్పుడు బతుకుండడమే వేస్ట్ అనిపిస్తుంది. వీళ్ళకి ఎట్లా నిజం చెప్పాలి? సో ప్రూఫ్లు కావాలేమో వీళ్ళకి. ఇంకా మీకు ప్రూఫ్లు కావాలంటే ఎలా, అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవడాడు అని చెప్పేసి అడగండి, గట్టిగా చెప్తాడు మీకే. ఆయన ఎవడో నాకు తెలుసు, ఆయన గురించి ఆయన ఎవరో చెప్పండి, మాకు పేరు చెప్పండి అంటే నేను ఎందుకు చెప్పాలి? నాకేం అవసరం? మధ్యలో నన్ను లాగారు, నేను కాదని చెప్పా అంతే. వాడు కూడా చెప్పు, మేము అప్పుడు నమ్ముతామంటే ఎందుకు చెప్పాలి? అన్నవాళ్ళు చెప్పొద్దన్నారు, నేను చెప్పలేదు అంతే. ఆ పేరు మాత్రం బయట పెట్టకజే అని చెప్పారు వాళ్ళు. అందుకే నేను ఆ పేరు చెప్పట్లేదు, నేను చెప్పను కూడా, నాకు అవసరం కూడా లేదు. హ్యాపీ, మీకు మీరు లోపల పైశాచిక ఆనందం పొందుతూ ఉంటారు అనమాట మీలాంటి వాళ్ళు. సో అలా బ్యాడ్ కామెంట్స్ పెడితే అదొక ఆనందం అనమాట. అబ్బా, దీనికి మించిన ఆనందం ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదబ్బా, అట్లాంటి ఆనందం అన్నమాట మీది. ఏదైనా కామెంట్లు పెట్టి అడ్డమైన గడ్డి తిని ఇట్లాంటి కామెంట్లు పెట్టక నెక్స్ట్ టైం. అర్థమవుతుందా? చూసుకో, ఇదంతా నా సామ్రాజ్యం. ఇంకొకసారి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావు, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కట్టామని చెప్పేసి మాట అంటే మాత్రం మర్యాదగా ఉండదు ఇంకొకడికి. అర్థమవుతుందా? ఇది నా కష్టం, నా కష్ట జీతం అంతే. ఇంకా 4 కోట్లు తీసుకుంటే అంట నేను ఇంత కష్టపడి డీల్ ఛానల్ పెట్టేసుకొని ఛానల్ మెయింటైన్ చేస్తూ ఒకరి కింద పని చేస్తూ
మళ్ళీ క్లాసెస్ చెప్తూ ఇలాంటివన్నీ ఎందుకు చేస్తాండ్రా బాబు? హ్యాపీగా రిచ్గా వీడియోలు చేసుకోనా, హోమ్ టూర్లు, కిచెన్ టూర్లు, బాత్రూమ్ టూర్లు చేసుకోనా నేను? చెప్పండి. దోవలు తీరిపోయింది. సో మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి అసలు ఎట్లా చెప్పాలో కూడా నాకు మాటలు రావట్లే. సో అలాంటి ఇంట్రోవర్ట్ దాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తాడో కూడా తెలియదు. సో ఏదో అలా ఎక్స్ప్రెస్ చేశాను. ఇప్పటికైనా కొద్దిగా అర్థం చేసుకోండి. ఈ విషయాలు చెప్పే లోపల మైండ్ తిరిగి తలనొప్పి వస్తుంది నాకు. సో ఇంకా దాని గురించి వదిలేయండి ప్లీజ్. వదిలేస్తే మీకు బాగుంటుంది, నాకు బాగుంటుంది. సో ఎవరి కాలం మంచిగా బతుకుతాం. ఇంక నుంచైనా హ్యాపీగా కుతంత్రాలు లేకుండా బతుకుతాం. ఇంకంతా పక్కన పెట్టేస్తే ఒక్కసారి నా రూమ్ చూపిస్తాను, చూసేయండి. సో ఇది వచ్చేసరికి బయట అనమాట. సో మెట్లెక్కి ఇలా వచ్చేస్తే గ్రౌండ్ ఫ్లోరు, తర్వాత మెట్లెక్కి ఇలా వస్తే ఇక్కడ నా స్టూడియో ఉంటుంది. సో ఇంకా వర్క్స్ ఏం కంప్లీట్ అవ్వలేదు, చాలా పెండింగ్లు ఉన్నాయి. సీలింగ్ అయింది, పెయింటింగ్స్ ఇప్పుడు అవుతున్నాయి. పెయింటింగ్స్ అయితే అవుతున్నాయి. సో కంప్లీట్ అయ్యాక ఇంకా టైల్స్ ప్లాన్ చేయాలి. టైల్స్ అయిపోయిన తర్వాతే మిగిలిన వర్క్స్. టైల్స్ అయిపోయాక ఫస్ట్ అయితే మనకి ఇక్కడ కరెంట్ పని ఉంది, ఎలక్ట్రీషియన్స్ పని అయితే ఉంది. సో ఇది కంప్లీట్ అయిపోతే మనం ఇంకా సౌండ్ ప్రూఫింగ్లు, ఇంకా ఇక్కడ వచ్చేసరికి ప్రొజెక్టర్. సో థియేటర్, చిన్న మినీ థియేటర్ అనమాట. ఒక 10,000-15,000 ఒక ప్రొజెక్టర్ కొనేసి ఇక్కడ వైట్ స్క్రీన్ కాబట్టి దీని మీద వేసుకొని సినిమాలు చూడడానికి అని చెప్పేసి పెట్టేశాను. ఇంకా స్టూడియో మెయిన్ మనకి ఏసీ ఉండాలి కదా. ఫ్యాన్స్ అయితే మనకి ఇక్కడ వాల్ ఫ్యాన్స్ వస్తాయి, వాల్ మౌంటెడ్ ఫ్యాన్స్ వస్తాయి ఇక్కడ. అందుకని చెప్పేసి ఇక్కడ ఒక ఏసీ అయితే పెట్టిద్దామని చూస్తున్నాం. ఇంకొక ఏసీ వచ్చేసరికి సిస్టమ్స్ కూల్ అవ్వడానికి ఇక్కడ ఒక ఏసీ అనమాట. సో రెండు ఒకేసారి కొనలేను, నా బడ్జెట్ తగ్గట్టు ఫస్ట్ ఇక్కడ ఏసీ అయితే పెట్టిస్తాను. ఇక్కడ ఏసీ పెట్టించిన తర్వాత డైరెక్ట్గా ఇట్లా వెళ్ళిపోతుంది, ఈ రూమ్లోకి అయితే వచ్చేస్తుంది. ఈ రూమ్లోకి వచ్చాక సో ఎలానో వాల్ మౌంటెడ్ ఫ్యాన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తాను. సో కొద్దిగా కూలింగ్ అయితే ఉంటుంది నాకు. ఇంకా పైన ప్రొఫైల్ లైట్స్ అయితే వస్తాయి, రావాల్సింది. ఇంకా దాన్ని హోల్స్ అయితే చేయాలి సైజుని బట్టి. ఇవి వచ్చేసరికి ఎల్ షేప్లో ఉన్నాయి కదా ఈ ప్రొఫైల్ లైట్స్. సో స్ట్రైట్గా లైటింగ్ వస్తుంది అనమాట, యాంబియంట్ లైటింగ్ అని చెప్పేసి అనుకుంటున్నా. చూద్దాం, ఇదంతా కంప్లీట్ అయిపోతే చూడాలి. ఇదంతా మీకు కనిపించేది జిప్సమ్ సీలింగ్ అనమాట. జిప్సమ్ సీలింగ్, పాప్ సీలింగ్ అంటారు కదా, పిఓపి సీలింగ్. బయట వచ్చేసరికి పిఓపి సీలింగ్. సో కింద కూడా మొత్తం పిఓపి సీలింగ్ డిజైన్ కూడా. పైన ఏంటంటే జిప్సమ్ బాగుంటుంది అన్నారు కాబట్టి జిప్సమ్ అయితే నేను చేయించుకున్నాను ఇక్కడ. ఓకే, ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో పెద్ద కిటికీ. సో ఇక్కడ నుంచి మనం టేబుల్ వేసుకుంటాం అనమాట. ఆ లాంగ్ వరకు మొత్తం ఆ లాంగ్ టేబుల్ వేసి సిస్టమ్స్ పెట్టుకుంటాం. ఇక్కడ సిస్టమ్స్ అన్నీ ఇక్కడే వస్తాయి. తర్వాతకి ఇక్కడ వచ్చేసరికి ఎవరైనా నాకు ఫ్యూచర్లో నీడ్ ఉంటే ఒక స్క్రిప్ట్ రైటర్ని లేదా ఒక ఎడిటర్ని అయితే పెట్టుకుంటాను. పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక టేబుల్ వేసి, ఒక టేబుల్ కూడా నేను అనుకున్నాను, ఒకటి టేబుల్ పెట్టేసి సిస్టమ్ అనేది ఒకటి అరేంజ్ చేసి పెట్టాలి ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసరికి కబోర్డ్స్ వస్తాయి ఇక్కడ కూడా. సో నేను డ్రెస్సింగ్ పెట్టుకోవడానికి అండ్ మిర్రర్ అయితే ప్లాన్ చేస్తున్నాను ఇక్కడ కబోర్డు. సో అది కబోర్డ్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది. ఇంకొన్ని లైక్ మోటివేషనల్ వర్డ్స్ ఉంటాయి కదా, లేకపోతే ఇంకేదైనా డిజైన్స్ ఈ పక్క వాళ్ళకి పెట్టిద్దామని చూస్తున్నా. ఇంకా ఇది వచ్చేసరికి 4 సైడ్స్లో ప్రొఫైల్ లైట్స్ వస్తాయి. ఇంకా పైన వచ్చేసరికి ఇక్కడ మనకి ఏదైనా ఒక కొటేషన్, మంచి కొటేషన్ నాకు కామెంట్స్లో తెలియజేయండి ఏది సెట్ అవుతుంది అని చెప్పేసి. కానీ బూతులు పెట్టకండి, ఏదో ఉంటే మంచిగా పెట్టండి, లేదంటే నేనే పింట్రెస్ట్లో చూసుకొని పెట్టుకుంటా. ఓకే, చూసారు కదా, ఇది నా ఓవరాల్ స్టూడియో. సో ఫస్ట్ టైం ఇంత పెద్ద రూమ్. మీకు ఫోన్లో బుడ్డగా కనిపించవచ్చు, సో మీకు బుడ్డగా కనిపించవచ్చు, బట్ వచ్చి చూస్తే కానీ మనకి ఇక్కడ తెలియదు అనమాట ఎంత పెద్దదో. చాలా లాంగ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ప్రొజెక్టర్ అనుకుంటున్నా. అండ్ ఇక్కడ వచ్చేసరికి మెయిన్ బ్యాక్గ్రౌండ్ మనకి అక్కడ టేబుల్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి లైట్స్ కోసం అనమాట, గోడాక్స్ లైట్స్ కోసం అయితే పెట్టించాను ఇవి. ఇంకా అక్కడ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ లైటింగ్ కోసం అనమాట పెట్టించింది. ఇంకేటి వచ్చేసరికి ప్రొజెక్టర్ వస్తుంది, మౌంటెడ్ ప్రొజెక్టర్. సో డైరెక్ట్గా దాని మీద పడుతుంది అంతే. ఇంకా ఓవరాల్గా ఇది నా స్టూడియో. ఇంకా ఇక్కడ కూడా ఒక బ్యాక్గ్రౌండ్ వస్తుంది మనకి, ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది బ్యాక్గ్రౌండ్గా లేదా ప్రొజెక్టర్కి యూజ్ చేయాలా అని చెప్పేసి ముందు ఆలోచిస్తా. సో రెండిట్లో ఒకదానికి మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది. సో వీడియో చేయడానికి ఇది ఒక బ్యాక్గ్రౌండ్ మాకు సరిపోదు. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి నేను ప్లాన్ చేయాలి. సో ఇదా ఏది బాగుంటుందో మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో మీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాను నేను. ఇక్కడ వచ్చేసరికి కర్టన్స్ వస్తాయి. సో వుడ్ టైప్ కర్టన్స్ ఉంటాయి కదా, ఆ కర్టన్స్ అయితే వస్తాయి అన్నమాట. ఎవరైనా వీడియో ఎడిటర్స్ మనం హైర్ చేసుకున్నప్పుడు వాళ్ళ వర్క్ చేసేటప్పుడు వాళ్ళ వర్క్ మనకు డిస్టర్బెన్స్ అవ్వకుండా మనం ఆ పక్క వీడియోస్ రికార్డ్ చేసుకుంటూ ఉంటాం. చూద్దాం, ఫ్యూచర్లో ప్లాన్ చేద్దాం, ఒక ఏజెన్సీ ప్లాన్ చేద్దాం. ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఇంకా సౌండ్ ప్రూఫింగ్స్ కూడా చేయించాలి ఇక్కడ. మెయిన్ సౌండ్ ప్రూఫింగ్ కదా,
ఇక్కడ మనకి 2 సైడ్స్ గోడలు ఉన్నాయి కదా, ఈ వాల్స్కి అయితే మనం సౌండ్ ప్రూఫింగ్ చేయించాలి. చూసాను ఆల్రెడీ కార్లో పెట్టాను. వన్స్ ఇది రెడీ అయ్యాక ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తాను వర్క్. చాలా పని ఉంది, ఇంకా టైల్స్ వర్క్ కూడా ఉంది మనకి, చూద్దాం. ఇంకా బయట వ్యూ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. జస్ట్ రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ ఒక బెడ్ అయితే వేస్తాం, మంచం కానీ ఏదంతా లైక్ కూర్చోవడానికి ఏదైనా చైర్స్ కానీ సోఫాస్ కానీ వేసి ఇక్కడ ఒక ఫ్యాన్ అయితే పెట్టేస్తాం. సో రెస్ట్ తీసుకోవాలన్నప్పుడు ఇక్కడ వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు, మంచిగా గాలి వస్తుంది. ఇక్కడ మెయిన్ మనకు బాపట్లలో ఏంటంటే 10 కిలోమీటర్స్లోనే మనకి బీచ్ అయితే ఉంది. సో ఆ బీచ్ ఉండడం వల్ల మనకి ఎనీ టైం ఇక్కడ పైన ఉంటాం కదా, గాలి అనేది వస్తూనే ఉంటుంది. చూడండి ఇప్పటికీ గాలి వస్తూనే ఉంది. సో ఇది మొత్తం అవుట్డోర్. ఇక్కడ కూడా నేను స్టూడియో పెట్టేద్దాం అనుకున్నాను, మొత్తం కట్టేద్దాం అనుకున్నాను. బట్ కొంచెం రెస్ట్ తీసుకోవడానికి అవుట్డోర్ అయితే బాగుంటుందని చెప్పేసి నేను ఇక్కడ వదిలేసాను. ఫ్రీ స్పేస్ అనేది వదిలేసాను, చాలా ఉంది మనకి స్పేస్ ఇక్కడ. సో వీలైతే ఇక్కడ కూడా ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టేసి అవుట్డోర్లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. మనం ఎక్స్ట్రోవర్ట్గా మారినప్పుడు, అంటే ఇంట్రోవర్ట్గా ఉన్నప్పుడు చేయలేము అనుకోండి అవుట్డోర్లో. సో ఇక్కడ పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి చూసారా, అక్కడి నుంచి చూస్తూ ఉంటారు. ఇంకా మన ఇంట్రోవర్ట్స్ ఏమంటే మనుషులు ఎవరు ఉండకూడదు మన పక్కన, మనుషులు ఎవరు ఉండకూడదు, పక్షి వచ్చినా కానీ భయపడతాం, అట్లా చేస్తాం అన్నట్టు వీడియోస్. ఇప్పుడు ఎలా ధైర్యంగా చేస్తున్నాను అంటే, ఇప్పుడు నేను మార్నింగ్ టైంలో రికార్డ్ చేస్తున్నాను, అందరు నిద్రపోతూ ఉంటారు ఇప్పుడు, అందుకని చెప్పేసి ధైర్యంగా ఇక్కడికి వచ్చి చేస్తున్నాను. నేను ఇప్పుడు బయటకు వచ్చి చేయగలుగుతున్నా. లేకపోతే జస్ట్ వీడియో రికార్డ్ చేసి ఇంటికి వెళ్ళేసి మైక్ ఉంటుంది కదా, మైక్లో డబ్బింగ్ చెప్పుకునేవాడిని. సో ఫస్ట్ టైం ఈ విధంగా ఫోన్ పట్టుకొని చేయడం, మనం వేరే వాడిని మార్చడం. సో ఇది వచ్చేసరికి బ్యాక్ మా స్టేట్. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది మొత్తం. ఈ పక్క అంతా ఏం ఇల్లు లేవు కానీ హౌసెస్, ఇదంతా ఖాళీ ప్లేస్. సో నేను అనుకున్నట్టు కన్నా బాగానే కట్టించుకున్నా ఉన్న స్థలంలోనే. ఇంకా బయట వచ్చేసరికి కొద్దిగా మాకు ఫ్రీ స్థలం దొరికింది. అంటే ఇక్కడ రోడ్ వస్తుందంట, ఇక్కడ మీకు అంతా కనిపిస్తుంది చూసారా, ఇసుక అదంతా చెత్త, అదంతా అక్కడ వరకు మొత్తం క్లీన్ చేయించేసి మట్టి వేయించేస్తున్నాం. సో కొద్దిగా గార్డెన్ లాగా యూజ్ చేసుకుందామని చెప్పేసి. సో పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు ఆడుకోవడానికి వాళ్ళు వేయించుకున్నారు చూసారా ఆ విధంగా. సో ఓవరాల్గా లుక్ అయితే ఇదన్నమాట స్టూడియో. ఇప్పుడు కిందికి వెళ్దాం, ఇట్లా నడుచుకుంటే కిందికి వెళ్ళిపోతాం. నిన్నే వేసారు మెట్లు ప్లాస్టింగ్. సో ఇప్పుడు ఏదైతే నేను మాట్లాడుతున్నానో, నేను కెమెరా వెనకలు ఉన్నాను కాబట్టి ధైర్యంగా వస్తున్నాయి మాటలు. కెమెరా ముందు అయితే నాకు ఇంత మంచిగా స్పష్టంగా మాటలు రావు. మనకు ముందే నత్తి ఎక్కువ, అందులో ఇంట్రోవర్ట్. ఇది చూసారు కదా, ఇది హాలు, చెత్తగా ఉంది. ఇది ఎప్పుడో 6 monthsలో అవ్వాల్సింది, బట్ ఇంత టైం పడుతుంది. ఇది వచ్చేసరికి బెడ్రూమ్ అనమాట. నేను అనుకున్న డిజైన్ వేయించుకున్నాను, మొత్తం పిఓపి సీలింగ్. ఇది ఇంకా వచ్చేసరికి కబోర్డ్ వర్క్స్ డబ్ల్యూపీసీ వేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నా. ఇది వచ్చేసరికి డోరు, మెయిన్ డోర్ అనమాట. చాలా బరువు ఉంటుంది, టేక్ వుడ్. ఇంకా మనకి పాలిషింగ్ చేయాలి, పెయింటింగ్ చేయాలి, చాలా పనులు ఉన్నాయి అబ్బా. ఇదంతా టైల్స్ వచ్చేస్తాయి మనకి కింద. ఇది వచ్చేసి కిచెన్ మా అమ్మకి చాలా పెద్దగా పెట్టాలని చెప్పేసి మనం డబుల్ బెడ్రూమ్ పెడితే సరిపోతుంది ఈ రూమ్లో. ఇక్కడ మన కింద స్పేస్లో డబుల్ బెడ్రూమ్ అయితే సరిపోతుంది. బట్ ఏంటంటే మా అమ్మ కిచెన్ పెద్దగా ఉండాలని చెప్పేసి సింగిల్ బెడ్రూమ్ సరిపోద్ది అని చెప్పేసి కిచెన్ కొంచెం పెద్దగా పెట్టించేసి సింగిల్ బెడ్రూమ్ పెట్టుకున్నాం. చాలు, మా చిన్న ఫ్యామిలీకి ఇది చాలు. సో ఓవరాల్గా లుక్ ఇలా ఉంటుంది. సో బయట షార్ట్స్ కూడా కొన్ని చూపిస్తాను, బట్ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేను. బయట కొంతమంది అయితే ఉన్నారు, వర్క్ చేస్తున్నారు, వాళ్ళ ముందర మనం మాటలు రావు. ఇంకా చూస్తున్నారు కదా, ఇదంతా మనకి పీవీసీ సీలింగ్ అయితే వస్తుంది. చుట్టూ పీవీసీ సీలింగ్. ఇది బ్యాక్ అనమాట. బ్యాక్లో మనకి 2 gates వచ్చాయి. సో మనం మెయిన్ ఎంట్రీ వచ్చేసరికి ఈ పక్క పెట్టుకున్నాం. ఇది మెయిన్ ఎంట్రీ కాదు, చూపిస్తాను చూడండి. ఇది బ్యాక్ ఎంట్రన్స్, నా మినీ బైక్. ఇంకా మెయిన్ వచ్చేసరికి ఇక్కడ పెట్టాం. ఇక్కడ అసలు రోడ్డే లేదు, బట్ ఇక్కడ ఏదో వాస్తు బాగుంటుందని చెప్పేసి ఈ పక్క పెట్టేశారు. చూపిస్తాను ఒకసారి. సో ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. డిజైన్ చూసుకోవచ్చు మీరు. ఇంకా కొద్దిగా డిజైన్ పెండింగ్ పెట్టేస్తున్నారు మేస్త్రి వాళ్ళు. సో వైస్ టోటల్ ఇది నా ఇల్లు, నా డ్రీమ్ హౌస్ అని చెప్పాలి. నా డ్రీమ్ హౌస్ ఆల్రెడీ మా ఊర్లో ఉంది. సో అది అడవి ప్రాంతం, అక్కడ వైఫై అనేది అసలు రాదు మా ఇంటికి. వైఫై పెట్టించుకోవాలని అవ్వదు, లేకపోతే అక్కడే మనకు కట్టించేసుకునేవాడిని. నేను మొత్తం స్టూడియో కూడా అక్కడ బిల్డ్ చేసుకునేవాడిని, బట్ అక్కడ అవ్వదు. కాబట్టి మాకు బాగా ఫ్యామిలీ ఉన్న సో బాపట్లకు అయితే వచ్చాం. ఇక్కడే హౌస్ అనేది నిర్మించుకున్నాం. అంటే ఈ బాపట్లలో మా చెల్లిని ఇచ్చాం. సో మా బావ వాళ్ళు ఇక్కడే ఉంటారు, మా బావ చెల్లి అందరూ. అందుకని చెప్పేసి వాళ్ళకి దగ్గరలో స్థలం తీసుకొని ఇల్లు అయితే కట్టుకున్నాం. అండ్ నా స్టూడియో కూడా నేను నిర్మించుకున్నాను. సో సరిపోద్ది నాకు ప్రజెంట్ అని కాదు, నాకు ఫ్యూచర్లో కూడా ఇదే సరిపోద్ది. చాలా ఇంకా నా సింగిల్ క్రియేటర్, నా ఒక చిన్న క్రియేటర్కి ఇది సరిపోద్ది. చాలామంది స్టూడియోస్, మంచి కెమెరాస్, మంచి మైక్స్ లేకుండా కూడా కంటెంట్ చేస్తున్నారు. బట్ నేను చేసే కంటెంట్కి ఖచ్చితంగా ఇలాంటి స్టూడియో ఉండాలి. సో ముందే చూస్తారు నా వీడియోస్ ఎలా ఉంటాయని చెప్పేసి మంచి కంటెంట్తోనే మీ ముందుకు వస్తాను. సో గైస్, ఈ వీడియోలో నా బాధను తెలియజేసుకున్నాను. అలానే
నా ఆనందాన్ని కూడా మీతో పంచుకున్నాను. సో ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. నా మనసులో బాధ అంతా కక్కేశాను. అలానే నేను కట్టుకున్న ఈ చిన్న స్టూడియో ఏదైతే ఉందో దాన్ని కూడా మీకు చూపించాను. సో చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నా రిలేటివ్స్లో నా ఫ్రెండ్స్లో కొంతమందికి ఎక్కడ కావాలో అక్కడ కాలుతూ ఉంటుంది. సో అదొక ఆనందం కూడా ఉంది నాకు. సో ఒకటి మాట అనే ముందు ఆలోచించండి, ఎవరిని ఇబ్బంది పెట్టకండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. అంతవరకు థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.